కూడా మనం ఆదుకుని వాళ్ళని ప్రోత్సహించాలనేది రెండోది. మూడోది కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పిన. చేసి ఇప్పుడు ఇంకా మానిటరింగ్ చేసి ఇక్కడ నుంచి చాలా పకడ్బందీగా లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక బాధ్యతతో మిమ్మల్ని మా దగ్గర పంపిస్తారు. సో బాధ్యతగా మేము స్వీకరించి పనిచేయాలి. ఏదో పిల్లలు వచ్చారు ఏదో చదువు చెప్పాను కాకుండా లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా ఉపాధ్యాయులే, మా టీచర్స్ వాళ్ళు సరిగా చూసుకున్నారు, టైం టు టైం నన్ను గైడ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చా. సో అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సో ఇది చాలా చాలా అవసరం. గుడమ్మా, అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వీ విల్ స్టాండ్ బై యూ. ప్రభుత్వం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం. కూర్చోమ్మా, చెప్తావా? చెప్పు. ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ 20 మందిని హెల్ప్ చేశా. నేను మిమ్మల్ని అందరం కోరేది మీ జీవితంలో ఒక్కొక్కరు కనీసం 10 మందిని హెల్ప్ చేయాలి. చేయొచ్చు కూడా, ఆ శక్తి మనలో ఉంటుంది. మనం ఒక్కొక్కరిని జాగ్రత్తగా చూసుకుంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి ఎదిగాడంటే అతను ఏ స్థాయిలో ఉన్నది కాదు, ఎంతమందిని అతను కలిపి తీసుకెళ్ళాడు అనేది ముఖ్యం. సో మీలో కూడా బాధ్యత ఉంది. మీరు బాధ్యత స్వీకరించాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందిని మీరు లాగాలి, బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆదర్శంగా నిలబడ్డాలి. ఎందుకంటే మన్ని ఎవరన్నా చిన్న చూపు చూడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అలా చేయాలి. అది ఇక్కడున్న మనందరి పైన ఉంది బాధ్యత. నా పైన ఉంది, మీ పైన ఉంది, అందరిపైన బాధ్యత ఉంది. చేస్తారా? పట్టుదలతో, కసితో కలిసి పనిచేద్దాం. గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. ఏవి ఉందా? ఏవి పెట్టండి. Some journeys begin with a summit. చెప్పు నాన్న. My name is Tayat Nihana. కర్నూలు జిల్లా.
కర్నూలు జిల్లా. ఈ స్కూల్ పేరు గర్ల్స్ స్కూల్. ఈరోజు 9th క్లాస్. గండికొండ ఫస్ట్లో రేపిస్తున్నారు సార్. గండికొండ ఫస్ట్ రేపిస్తున్నారు బాగా. ఆలోచి తర్వాత ఫుడ్ ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి. చాలా మంచి హ్యాపీ ఉంది. రౌండ్ మొత్తం చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా లదాఖ్లో చల్ల ఎక్కువ ఉంది. ఏం లేదు, ఫస్ట్ చల్ల ఎక్కువ ఉంది. 2 days 3 days చల్ల రాదు. చాలా బాగుంది. మా స్కూల్లో ఎవరు మాట లేదు, నాకు ఫ్రెండ్స్ లేదు, నాకు పిలుపు లేదు. నాకు బాధపడుకు ఉంది. మా ఫ్రెండ్ కొంచెం లేదు, కొంచెం మాట్లాడతారు. నేను ఒకటి బాగా చదువుకుంటా అమ్మ చెప్పింది. అమ్మ చాలా మిర్చిన్ టైలర్. మా నాన్న కోవిడ్లో ఉన్నారు. మిర్చిన్ టైలర్ ఉన్నారు మా నాన్న. అమ్మమ్మ మా అమ్మ అంటారు. మా అమ్మ మాట లేదు. అమ్మ బాధపడుకుంది. అందుకే నీరు చాలా అయిపోయింది. అమ్మ ఎవరు మాట్లాడలేదు. అమ్మ రేటుంది. మాకు మా ఫ్రెండ్ అంతే, మా తమ్ముడు, మా నాన్న అంతరు ఉన్నారు. అది చాలు. నాన్న ఈరోజు ఒక్కటి సెలెక్ట్ అయిపోతే జాబ్ వచ్చి నాకు డబ్బులు చాలా కొంచెం ఉంది. అందుకే మా అమ్మ చెప్పింది, నువ్వు జాబ్ వచ్చి మంచి కావాలి చెప్పింది అమ్మ. నువ్వు మార్నింగ్ రైనింగ్ చేయలేదు. అమ్మ ఏం చెప్తలేదు. మార్నింగ్ లేచి రోజు రైడింగ్ పోవాలి. ఇంకా అయిపోతే సాయంత్రం జిమ్ పోతా. జిమ్లో రన్నింగ్ చేస్తా రోజు. మా అమ్మ హ్యాపీ ఉంది. నాన్న ఎందుకు రన్నింగ్ చేయాలి, చాకుండాలి, జాగ్రత్త వెళ్ళాలి, అందుకే చేయాలి. మేము ఎవరు చెప్పదు, మేము చేయాలి. ఆరోజు మేము సొంతం చేయాలి. అందుకే చాలా హ్యాపీ ఉంది. మా ఫ్రెండ్ అంతా ఫోన్ మాట్లాడతారు. నాన్న చాలా టైప్ ఉంది. అందరూ మా ఫ్రెండ్ హ్యాపీ ఉంది. నాన్న మంచి చేయాలి జాబ్. నాకు అది అందరికి సేమ్ జాబ్ వచ్చవి. నాకు ఎవరితో మాట్లాడితే పిలిపి లేదు, కాలు లేదు, చెయ్యి లేదు, కన్ను లేదు. నాకు కంచం ఉంది. అంత కొంచెం బాగుంది. చూస్తాను. నాకు హెల్ప్ కావాలి, జాగ్రత్త చూస్తాను. నీవు వాళ్ళు మాట్లాడితే పిలుపు లేదు, నాకు కంచం లేదు. మేము మాట్లాడేవాళ్ళు. నాకు కంచం చాలా ప్రేమ ఉంది. అందుకని చూస్తా, అంత చాలా చూస్తా. మా నాన్న అందరూ చెప్తారు. మా నాన్న ఉండేవా, నాన్నకి పిలుపు లేదు, ఎంత పాపం ఉంది తెలుసు. అందుకే అందరూ హ్యాపీ ఉన్నారు. నాన్న ఎంత బాగుంది చెప్తారు. నేను బాగున్నా చెప్తారు అంతే. ఇక మా నాన్న అక్కడ ఉన్నారు, రారు ఈరోజు. నీ జమ్మూ కాశ్మీర్ పోతే కర్నూలు జిల్లాలో వచ్చి మా నాన్న వచ్చారు. అందుకే మా నాన్న ఫోన్ చేస్తారు. వచ్చారు మేకి వచ్చారు చెప్తున్నారు మా నాన్న. సరే, మా అమ్మ కొంచెం పెయిన్ చేస్తుంది. మా అమ్మ ఆనం బాగాలేదు, డబ్బులు లేదు. మా నాన్న ఒక్కటి టైలర్ కుట్టుకుంటారు. నాకు స్కూల్ పోలేదు. రన్నింగ్ రోజు పోతా. మేడం అందరూ చెప్తారు, ఫోటో కావాలా, పేపర్ కావాలా, అంత కావాలా. మేడం అందరు చెప్తారు. అందరూ హ్యాపీ ఉన్నారు. నాకు హ్యాపీ ఉంది. ఎవరు చాలాలు వచ్చి నాకు ఇట్లా చేస్తున్నారు. అందుకే చాలా కొంచెం పడింది. హ్యాపీ ఉన్నాను నీళ్ళు అంతే.